గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఐసోమరిజం అనేటువంటి కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి, దట్ ఈస్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. Actually, conformations of alkanes. కన్ఫార్మర్ అనేటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే విచ్ ఇస్ రిప్రజెంటెడ్ 3-dimensional ప్యాటర్న్ ఆఫ్ దట్ కాంపోనెంట్. ఇక్కడ ఆల్కేన్స్ కి సంబంధించి మనకి సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏముందంటే we have to explain the structure of ethane. ఈథేన్ కి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఇక్కడ దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ ఐసోమరిజం అండి. ఇక్కడ కన్ఫర్మేషన్ లో ఐసోమరిజం అని చెప్తాం. ఇక్కడ ఫామ్ అయినటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే కన్ఫార్మర్స్ అంటాం. జనరల్ గా ఈథేన్ అనేటువంటిది ఏదైతే ఉందో దాంట్లో దీని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏంటమ్మా, విచ్ ఇస్ CH3 సింగిల్ బాండ్ CH3 అనేటువంటిది ఉంటుంది. దీంట్లో దీన్ని స్ట్రక్చర్ రిప్రజెంటేషన్ చేసినట్లయితే రెస్పెక్ట్ బాండ్స్ రిప్రజెంటేషన్ ఏ రకంగా ఉంటుంది, ఈ రకంగా దీని యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉంటుంది. దీనికి సంబంధించి ఒక 3-dimensional ప్యాటర్న్ లో ఏ ఫామ్ లో ఇది ఉంటే మోర్ స్టేబుల్ ఉంటది అనేటువంటి విషయాన్ని మనకి ఏది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఇక్కడ వాటి యొక్క కన్ఫర్మేషన్స్ అనేటువంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. అలా ఉన్నటువంటి ఏవైతే ఉన్న వాటిని ఏమంటాం అంటే కన్ఫార్మర్స్ అని చెప్తాం. జనరల్ గా ఈ యొక్క కన్ఫార్మర్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి 2 ఫార్మ్స్ అనేటువంటి మెయిన్ గా 2 ప్రొజెక్షన్ లో చెప్పడం జరిగింది. ఒకటి సాహాస్ ప్రొజెక్షన్, సెకండ్ వచ్చి న్యూమన్ ప్రొజెక్షన్. సాహాస్ ప్రొజెక్షన్, న్యూమన్ ప్రొజెక్షన్ అని 2 విషయాల్లో 2 రకమైనటువంటి ప్రొజెక్షన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఈ 2 విషయాల్లో కూడా ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉన్నది మనకి ఎదురుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే కార్బన్ కి ఉన్నటువంటి సింగిల్ బాండ్ ఏదైతే ఉందో దాని యొక్క రొటేషన్ బట్టి ఆ యొక్క కాంపౌండ్ యొక్క కన్ఫార్మర్ అనేటువంటి చెప్పడం జరుగుతుందండి. అంటే CC సింగిల్ బాండ్ రొటేషన్ ఏదైతే ఉందో ఆ రొటేషన్ బట్టి కన్ఫర్మర్స్ మెయిన్ గా మనకి ఎన్ని టైప్స్ లో డివైడ్ చేస్తామంటే అవి సాహాస్ ప్రొజెక్షన్ లో ఉన్న న్యూమన్ ప్రొజెక్షన్ లో ఉన్న దే ఆర్ 2 ఫార్మ్స్ మెయిన్లీ, which is one is staggered form, other one is eclipsed form. One is staggered form, other one is eclipsed form. Staggered form అంటే ఏంటి, eclipsed form అంటే ఏంటి అనేటువంటి విషయాలు చూసినప్పుడు ఈ రెండింటికి మధ్యలో మోర్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్మేషన్స్ ఉంటాయండి. దే ఆర్ కాల్డ్ స్క్యూ ఫార్మ్స్. స్క్యూ ఫార్మ్స్. స్టాగర్డ్ ఫార్మ్ అనేటువంటిది ఎక్లిప్స్డ్ ఫార్మ్ అనేటువంటిది ఒక్కొక్కటే సెట్ అవుతుంది, లేకపోతే మనకి ఒక 180 degrees లో సెట్ అవుతుంది. కానీ రెండింటికి మధ్యలో ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్ కి మధ్యలో మనకి సెట్ అయ్యేటువంటి ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ స్క్యూ ఫార్మ్స్. ఇప్పుడు సాహాస్ ప్రొజెక్షన్ లో ఈ 3 ఎలా ఉంటాయి అండ్ న్యూమన్ ప్రొజెక్షన్ లో ఈ 3 ఎలా ఉంటాయి అనేటువంటిది ఒకసారి వాటి యొక్క కన్ఫర్మేషన్ ఏవైతే డ్రా చేసి చూద్దాం. జనరల్ గా సాహాస్ ప్రొజెక్షన్ అనేటువంటిది CC కి ఉన్నటువంటి బాండ్ ఏదైతే ఉందో అది లైన్ లో డ్రా చేయడం జరుగుతుంది. ఈ యొక్క సాహాస్ ప్రొజెక్షన్ లో స్టాగర్డ్ ఫార్మ్ ఎలా ఉంటది, ఎక్లిప్స్డ్ ఫార్మ్ ఎలా ఉంటది అనేటువంటి చూద్దాం. సాహాస్ ప్రొజెక్షన్ లో దీనికి సంబంధించి స్టాగర్డ్ ఫార్మ్ అంటే దీంట్లో ఉన్నటువంటి కార్బన్ కి ఉన్నటువంటి సింగిల్ బాండ్ ఏదైతే ఉందో ఇది రకంగా మనం ఎస్యూమ్ చేసుకున్నట్లయితే దాన్ని
సంబంధించి ఒకే ప్లేన్ లో ఉండడం జరుగుతుందండి. ఫస్ట్ సపోజ్ we have to represent it with a different type of colors. ఇలా ఉంది, దానికి ఉన్నటువంటి బాండింగ్స్ ఏవైతున్నాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కి ఇండికేట్ చేసినట్లయితే హైడ్రోజన్ which is also hydrogen, which is hydrogen and which is another hydrogen. ఇప్పుడు ఇది ఏదైతే మనకి ఫామ్ లో ఉన్నాయో యాక్చువల్ గా మనకి సిసి సింగిల్ బాండ్ ఏదైతే ఉందో అది ఈ రకంగా ఉందనుకుందాం. ఇక్కడో బాండ్ ఉందనుకున్నట్లయితే ఆ రిప్రజెంటేషన్ ఈ రకంగా ఉంటుందని చూపిస్తున్నాం మీకు. ఇదిలా ఒక హైడ్రోజన్ ఈ డైరెక్షన్ అలానే ఉన్నట్లయితే ఇంకో డైరెక్షన్ మీకు చూపించడానికి ఇలా ఉంటుంది, కానీ దాని అర్థం ఇలా ఎలా అన్నట్లు లెక్కండి. ఇంకోటి అలాగా ఈ టైప్ లో ఎలా అంటే మనకి టెట్రాహెడ్రల్ ఫార్మేషన్ లో ఉంటది కదా, అంటే ఈ రకంగా ఉంటది అనేటువంటి మీనింగ్ ఇది. ఇప్పుడు స్టాగర్డ్ ఫామ్ అంటే దానికి క్వైట్ ఆపోజిట్ డైరెక్షన్ లో హైడ్రోజన్ యొక్క అలైన్మెంట్ ఏంటి. హైడ్రోజన్ యొక్క అలైన్మెంట్ ఎలా ఉంది, ఈ పై హైడ్రోజన్ ఏదైతే ఉందో దానికి ఇది ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. హైడ్రోజన్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి ఆపోజిట్ డైరెక్షన్ ఏమవుతాయంటే ఈ రకంగా అవుతుంది. which is this hydrogen. అంటే ఇది ఏదైతే ఉందో దీనికి ఆపోజిట్ గా ఏదవుతుందంటే ఇదో this is this one. ఇలాగా ఒకదానికోటి ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి హైడ్రోజన్స్ అలైన్ అయి ఉన్నట్లయితే which is called staggered conformation అని చెప్తానండి. which is called staggered form. అంటే మనకు ఒక హైడ్రోజన్ అనేటువంటిది ఒక బాండ్ సంబంధించి డైరెక్షన్ అలైన్ అయినట్లయితే ఇంకో హైడ్రోజన్ అనేటువంటిది ఏ రకంగా అలైన్ అయి ఉంటుందండి, ఈ డైరెక్షన్ లో దానికి ఆపోజిట్ డైరెక్షన్ అలైన్ ఉంటుంది. అంటే ఇలా ఉండడం వల్ల ఏంటి, వీటి మధ్యలో ఉన్నటువంటి రిపల్షన్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ వెరీ లెస్. ఆ రిపల్షన్స్ ఎప్పుడైతే చాలా తక్కువ ఉంటాయో ద కాంపౌండ్ మస్ట్ బి స్టేబుల్ అండి. ద కాంపౌండ్ మస్ట్ బి స్టేబుల్. అందువల్ల సాహార్స్ ప్రొడక్షన్ లో అయినా న్యూమన్ ప్రొడక్షన్ లో అయినా స్టాగర్డ్ ఫామ్ అనేటువంటిది మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మేషన్స్, మోస్ట్ స్టేబుల్ కన్ఫర్మర్ which is due to the less repulsions between the molecule, the hydrogen atoms, more stable conformer. more stable conformer అవుతుంది ఏంటిది స్టాగర్డ్ ఫామ్ లో. ఇది అదే ఎక్లిప్స్డ్ ఫామ్, సాస్ ప్రొజెక్షన్ లో ఎక్లిప్స్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇది ఒకే డైరెక్షన్ లో ఎలా అయినా ఉంటాయండి. ఎక్లిప్స్డ్ ఫామ్. ఇప్పుడు దీన్ని తీసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఇలా ఉంది. హైడ్రోజన్ ఎలిమెంట్ సేమ్ ఒక కార్బన్ ఫిక్స్ చేసి ఇంకో కార్బన్ ఏదైతే ఉందో దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ చేస్తామండి. ఫస్ట్ సపోజ్ ఇది ఫిక్స్ చేద్దాం ఎలాగా, which is hydrogen and which is hydrogen and which is another hydrogen ని తీసుకున్నట్లయితే నీకు ఎక్లిప్స్డ్ ఫామ్ లో ఎలా ఉంటది అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో అలైన్. స్టాగర్డ్ ఫామ్ లో ఏమన్నాను, ఒకటి ఇలా ఉన్నట్లయితే ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ ఇలా సెట్ అయిందన్నాం. ఇప్పుడు ఏంటి సేమ్ ప్లేన్ లో సెట్ అవుతాయండి ఈ రకంగా. అంటే ఏ రకంగా అనేటువంటి దాన్ని చూసినట్లయితే here in that second carbon there is a hydrogen and here also which is hydrogen and here also which is hydrogen. They are all in the same plane. ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉంటాయి. తర్వాత ఈ రెండు ఒకే ప్లేన్ లో ఉంటాయి. తర్వాత ఈ రెండు హైడ్రోజన్స్ ఒకే ప్లేన్ లో ఉన్న జరుగుతుంది. which is ఒకే ప్లేన్ లో ఉన్నప్పుడు the repulsions between these two hydrogen atoms are very high. That's why it is less stable conformer. less stable conformer.
ఈ ఫామ్ లో ఉన్నప్పుడు మోర్ స్టేబుల్, ఎందుకంటే రిపల్షన్స్ అనేటువంటివి చాలా చాలా తక్కువ ఉండడం వల్ల మోర్ స్టేబుల్. ఇక్కడ ఏంటి ఒకే ప్లేన్ లో ఉండడం వల్ల ఆ హైడ్రోజన్స్ మధ్యలో మనకి రిపల్షన్స్ అనేటువంటివి ఎక్కువ ఉంటాయి కాబట్టి దిస్ ఇస్ లెస్ స్టేబుల్ కన్ఫర్మర్ అని చెప్తాడు. ఈ రెండు కాకుండా ఈ రెండింటికి మధ్యలో సెట్ అయ్యేటువంటివి ఏంటంటే దే ఆర్ కాల్డ్ స్క్యూ ఫార్మ్స్ అండి. ఇదేంటి స్టాగర్డ్ ఫామ్, ఎక్లిప్స్డ్ ఫామ్ అనుకున్నట్లయితే స్క్యూ ఫామ్ అనేటువంటి ఎలా సెట్ అవుతుందంటే జస్ట్ స్మాల్ వేరియేషన్ లో ఈచ్ అండ్ ఎవ్రీ డిగ్రీ రొటేషన్ లో మనకు ఫామ్ అయ్యేటువంటివి ఏవైతుంటాయో వాటిని స్క్యూ ఫార్మ్స్ అంటాం. అది పెద్దగా దానికి నెసిటీ మనకి జస్ట్ ఏంటంటే ఏవైతుంటాయో వీటి గురించి నేర్చుకుంటే సరిపోద్ది. ఆ స్క్యూ ఫార్మ్స్ అనేటువంటి మీకు ఆ న్యూమన్ ప్రొజెక్షన్ లో ఈజీగా ఉంటాయండి. దాంట్లో ఒక ఏదో డయాగ్రామ్ అనేటువంటి వేయడం జరుగుతుంది. ఇది సాస్ ప్రొజెక్షన్ సంబంధించినటువంటి విషయం. అదే స్టాగర్డ్ ఫామ్, ఎక్లిప్స్డ్ ఫామ్ మనకి న్యూమన్ ప్రొజెక్షన్ ఎలా ఉంటాయి అనేటువంటి చూద్దాం. Here two are Sahar's projection. Sahar's projection representation. Then next Newman projection ఏదైతుందో ఆ ప్రొజెక్షన్ లో న్యూమన్ ప్రొజెక్షన్ లో మనకి స్టాగర్డ్ ఫామ్ ఎలా ఎగ్జిబిట్ అవుతుంది అండ్ స్క్యూ ఫామ్ అనేటువంటిది ఎలా ఉంటుందో చూద్దాం. ఇట్ ఈస్ ఫస్ట్ వన్ ఇస్ స్టాగర్డ్ ఫామ్. స్టాగర్డ్ ఫామ్ ఇక్కడ కార్బన్ కి ఉన్నటువంటి సింగిల్ బాండ్ ఏదైతే ఉందో మీకు లైన్ లో చూపించినట్లయితే ఇక్కడ ఎలా చూపిస్తామంటే కార్బన్ కి ఉన్నటువంటిది ఏదైతే ఉన్నది ఈ ఫ్రంట్ కార్బన్ అనేటువంటిది మనకి డాట్ కింద ఇండికేట్ చేయడం జరుగుతుందండి. బ్యాక్ కార్బన్ ఏదైతే ఉందో అది సర్కిల్ ఫార్మేషన్ ఇండికేట్ చేయడం జరుగుతుంది. విచ్ ఇస్ రిప్రజెంటేషన్ లైక్ దిస్. ఫ్రంట్ కార్బన్ అనేటువంటిది ఎలా ఉందండి అలా డాట్ కింద చూపిస్తాం. బ్యాక్ కార్బన్ ఏదైతే ఉందో అది సర్కిల్ కింద ఎజ్యూమ్ చేస్తాం. చూపించినట్లయితే here placements of the hydrogens are like this. The first one is ఫస్ట్ ఫ్రంట్ కార్బన్ సంబంధించినటువంటి హైడ్రోజన్ అలైన్మెంట్ ఎలా ఉంది. హైడ్రోజన్ there is a hydrogen, then it is another hydrogen placement. In that staggered conformer they are in opposite directions. That's why we have to place the hydrogens like this. That means here also hydrogen is like this. Then దీని ఆపోజిట్ ఎలా ఉంటుంది. ఇది ఆపోజిట్ కాబట్టి ఎలా వచ్చిందండి. అండ్ దీని ఆపోజిట్ చూసినట్లయితే దే ఆర్ అలైన్ లైక్ దిస్. hydrogen and here also hydrogen. This is the staggered conformation of Newman projection. Newman projection లో staggered form అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇలాగా ఆపోజిట్ డైరెక్షన్ లో ఉదాహరణకు ఎలానే ఉంటుంది. ఇది పైకి ఉంది, అది ఎలా ఉంది అనేటువంటి చూసినట్లయితే దీనికి ఆపోజిట్ గా ఉంది. అంటే మనం చూడడానికి ఇక్కడ ఫ్రంట్ కార్బన్ ఏదైతే ఉందో దాంట్లో ఎలా ఉందనుకోండి హైడ్రోజన్ దీంట్లో ఇలాగా డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. అదే స్క్యూ ఫామ్ అయింది అండ్ ఎక్లిప్స్డ్ ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్లిప్స్డ్ ఫామ్ చూసినప్పుడు here it is a structure like this. Here it is, they are aligning in same direction. Here there is a placement of hydrogen like this. Here hydrogen, other one is aligned like this, and other one is also aligned like this, which is represented with different color for our convenience. కానీ ఫస్ట్ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు సెకండ్ కార్బన్ మీద హైడ్రోజన్స్ ఎలా ఉంటాయి ఇదే డైరెక్షన్ లో. ఇక్కడ హైడ్రోజన్ ఉంది అండ్ ఇక్కడ హైడ్రోజన్ ఉంది అండ్ ఇక్కడ హైడ్రోజన్ అనేటువంటిది ప్లేస్ అయ్యి ఉంది. ఇవి ఎలా ఉన్నాయంటే సేమ్ డైరెక్షన్ లో. అంటే నీకు ఫస్ట్ కార్బన్ మీద ఏ డైరెక్షన్ లో అలైన్ అయ్యిందో సెకండ్ కార్బన్ మీద కూడా సేమ్ డైరెక్షన్ లో అలైన్ అయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఎక్లిప్స్డ్ ఫామ్. అలా కాకుండా ఈ రెండింటి మధ్యలో సెట్ అయ్యేటువంటి ఫామ్ ఏదైతుందో ఇన్ బిట్వీన్ దీస్ టూ ఫార్మ్స్ విచ్ ఇస్ మోర్ స్టేబుల్
compared to this one, which is less stable conformer. Less stable conformer. Then there is another form, that is skew form between these two forms, which is represented like this. There is a Q form, it is ila undi. Skew form ante for every degree rotation there is a different type of forms are formed. First of course, here a representation like this, which is hydrogen, and here it is also hydrogen. ఇలా చూసినప్పుడు స్క్యూ ఫార్మ్స్ అంటే ఈ బ్యాక్ కార్బన్ ఏదైతే దీన్ని ఇలా నుంచి రొటేట్ చేసినప్పుడు ఈ హైడ్రోజన్ ప్లేస్మెంట్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ప్లేస్మెంట్ అంటే మీకు అర్థం అవడానికి ఈ హైడ్రోజన్ ప్లేస్మెంట్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ప్లేస్మెంట్ ఇక్కడికి, ఈ హైడ్రోజన్ ప్లేస్మెంట్ ఇక్కడికి వచ్చింది అనుకోండి. దిస్ టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఆర్ సెడ్ టు బి స్క్యూ ఫార్మ్స్. వీటిని ఏమంటాం అంటే స్క్యూ ఫార్మ్స్ అంటారు. అన్స్టేబుల్ కాంఫార్మర్స్. అందువల్ల వీటిని స్టెబిలిటీలో మనం కన్సిడర్ చేయం. ఏం తీసుకుంటామంటే ఓన్లీ స్టేబుల్ ఫార్మ్ అండ్ ఎక్లిప్స్ ఫార్మ్ ఏవైతుందో అవి మేజర్ గా తీసుకుంటారు. దీస్ ఆర్ ది కాంఫార్మర్స్ ఆఫ్ ఈథేన్ అని ఏంటంటే చూసుకున్నట్లయితే మనకి ఉంటాయండి. ఇదంతా కూడా దీనికి సంబంధించి ఈథేన్ సంబంధించినటువంటి కాంఫార్మర్స్ అండి. నెక్స్ట్ క్లాస్ లో మిగతా విషయం చూద్దాం. ఇక్కడ ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్ లో వస్తుంది, which is related to that stereochemistry. స్టీరియోకెమికల్ ఆస్పెక్ట్ లో వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం అంతా కూడా 3 డైమెన్షనల్ వ్యూ ఏదైతుందో ఆ వ్యూ లో దీన్ని అబ్జర్వ్ చేయాలి. అమ్మాయి స్క్యూ ఫార్మ్స్ అండ్ స్టాగర్డ్ ఫార్మ్స్ ఏవైతున్నాయో మనకి ఎలా ఉన్నాయనేటువంటిది అర్థమవుతుంది కదా. దీని విషయం మళ్ళీ చేసుకుని మనకి ఏమన్నాడంటే అండ్ ప్రోపేన్ బ్యూటేన్ కూడా రాయమన్నాడు కదా. బట్ ఏంటంటే మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఈథేన్ యొక్క కన్ఫర్మేషన్స్ ఏవైతున్నాయో అవి రాయాలి. తర్వాత ఆ ఫార్మ్స్ లో మోర్ స్టేబుల్ స్ట్రక్చర్స్ ఏవైతున్నాయో చెప్పాలి. సాహార్స్ ప్రొజెక్షన్ అయినా న్యూమన్ ప్రొజెక్షన్ అయినా ఆ రెండింటిలో కూడా ఏ ఫార్మ్ మోర్ స్టేబుల్ అండి? Staggered form is more stable because of less interaction between the two hydrogen atoms, because of they are aligned in different type of lanes. In the eclipsed form, these all hydrogens are aligned in the same plane. ఇక్కడ ఈ రెండు ఒకే ప్లేన్ లో అలైన్ ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు ఒకే ప్లేన్ లో అలైన్ ఉన్నాయి, ఇక్కడ ఈ రెండు ఒకే ప్లేన్ లో అలైన్ అయ్యడం వల్ల అక్కడ స్టెబిలిటీ అనేటువంటి తక్కువ ఉంటుంది. ఎందువల్ల there is repulsion between these two hydrogen atoms because of align on same plane. Here in the case there is no such type of chances are here. That's why it is high stable component when compared to this one. Here these are the conformations of that ethane. And next class lo అదే స్టెబిలిటీ ఏదైతే ఉందో దాని గురించి cyclic alkanes అనేటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం.